నామానికి మహిమ కలుగును గాక. నడిపించే జీవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు కృప కలుగును గాక. ఇది మనం నడిపించే జీవాక్కును పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చదువుదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము ఇలాగు రాయబడి ఉన్నది. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్యమును సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. దేవుని బిడ్డలారా, యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెరసాలలో ఉన్నటువంటి ఇర్మియాకి ఈ మాటలు బయలుపరచబడతా ఉన్నాయి. ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఏమని అంటే, దేవుని బిడ్డలారా, నేను దాన్ని ఆరోగ్యమును దానికి కలుగజేస్తాను, స్వస్థత దానికి కలుగజేస్తాను, దాన్ని నేను స్వస్థపరచుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇర్మియా ప్రవక్తకు దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు దేని గురించి అంటే, పాడైపోయినటువంటి పట్టణం గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు, పడిపోయినటువంటి నగరం గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు, శత్రువు యొక్క దెబ్బలకు దిబ్బలుగా మారిపోయినటువంటి పట్టణం గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. పట్టణము పాడైపోయింది, పట్టణము పడివేయబడ్డది, పట్టణము కొట్టివేయబడ్డది. దేవుని బిడ్డలారా, ఆ పట్టణము యొక్క ఆరోగ్యము క్షీణించిపోయింది. దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున యెరూషలేము అనే పట్టణము పాడైపోయింది. యూదా అనే రాజనగరములు అన్నీ కూడా పాడైపోయాయి. అవన్నీ కూడా ముట్టడికి గురి అయ్యాయి. శత్రువు చేత అది ఈడవబడ్డది, ఖడ్గము చేత అది ఈడవబడ్డది. దేవుని బిడ్డలారా, ఆ పట్టణం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాడైపోయిన పట్టణం గురించి, దెబ్బలకు పాడైపోయిన పట్టణం గురించి, ఖడ్గములకు పాడైపోయినటువంటి పట్టణం గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నేను దానికి ఆరోగ్యమును రప్పించును, మరలా స్వస్థతను రప్పించుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దానిని స్వస్థపరచుచున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యెరూషలేము అనే పట్టణము పాడైపోతే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి మాట ఇది. ఈ దినమున దేవుని మందిరము నీవే, దేవుని యొక్క ఆలయము నీవే, దేవుని యొక్క నివాస స్థలము నీవే. ఒకవేళ నీ దేహము పాడైపోయిందేమో, నువ్వు బలహీనతలో ఉన్నావేమో, నువ్వు అనారోగ్యంలో ఉన్నావేమో, నువ్వు రోగం చేత ఉన్నావేమో, నువ్వు దుఃఖము చేత ఉన్నావేమో, నువ్వు దెబ్బలు పొంది శరీర బలహీనతలతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో, నువ్వు వేదన పడుతున్నావేమో, దేవుడి దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నానని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను బాగు చేస్తున్నానని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు స్వస్థత పరుస్తున్నానని, నీకు స్వస్థత కలగచేస్తున్నానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పట్టణము పాడైపోతే, పట్టణము ఆరోగ్యకరంగా లేకపోతే, దేహము ఆరోగ్యకరంగా లేకపోతే, దేహంలో ఆరోగ్యము లేకపోతే, శరీరంలో ఆరోగ్యము లేకపోతే, దేవుని బిడ్డలారా, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. దేవుడు ఆ నెమ్మది లేని దానికి, నెమ్మది లేని ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రోగము చేత, బాధ చేత, వ్యాధి చేత బాధపడుతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు సెలవిస్తూ ఉన్నాడు. నీకు మరలా సత్యమును, సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచదనని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నిజమే, మన శరీరంలో బలహీనత ఉంటే మనకు సమాధానం ఉండదు, మనకు నెమ్మది ఉండదు, మనకు సంతోషం ఉండదు, మనకు వేదన ఉంటుంది, మనకు మూలుగులు ఉంటాయి, మనకు రోదన ఉంటుంది, మనకు అంగలార్పు ఉంటుంది. దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరలా నేను స్వస్థపరచబోతున్నాను, మరలా నిన్ను బాగు చేయబోతా ఉన్నాను, మరలా నిన్ను కట్టబోతున్నానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రోగము చేత నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏ రోగము చేత నువ్వు దుఃఖపడుతున్నావో, ఏ వ్యాధి చేత నువ్వు బలహీనంగా ఉన్నావో, దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బాగు చేయవాడను నేనని, స్వస్థపరచుచున్నానని యెహోవా వాక్కు, జీవము కలిగిన దేవుని యొక్క వాక్కు నీకు ఈ దినమున బయలుపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మనల్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, మనల్ని స్వస్థపరచుటకు ఈ లోకానికి వచ్చాడు. మన అతిక్రమముల వలన ఆయన గాయపరచబడ్డాడు. దేవుని బిడ్డలారా, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందినటువంటి వేదన చేత మనకు నెమ్మది కలుగుతున్నది. దేవుని బిడ్డలారా, ఆనాడు ఆయన చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవుడైనా, చనిపోయిన నాయను విధవరాలి కుమారుని బ్రతికించిన దేవుడైనా, 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్న వాడిని లేవనెత్తిన వాడైనా, దేవుని బిడ్డలారా, 12 సంవత్సరం నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగు చేసిన దేవుడైనా, కుంటి వారికి ఆయన నడకనిచ్చినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడైనా, గుడ్డి వారికి చూపునిచ్చినటువంటి దేవుడైనా, మోగ వారికి మాటనిచ్చినటువంటి
దేవుడైనా, ఆయన దయ్యములను వెళ్ళగొట్టినటువంటి దేవుడైనా, రోగులను బాగుపరిచిన దేవుడైనా, ఆయన నామంలో, ఆయన శక్తి కలిగినటువంటి నామంలో జీవమున్నది, ఆయన శక్తి కలిగినటువంటి నామంలో విడుదల ఉన్నది, ఆయన నామంలో స్వస్థత ఉన్నది. దేవుని బిడ్డలారా, మనల్ని స్వస్థపరచుటకే ఆయన వచ్చాడు. ఆయన మనల్ని బాగు చేయటకే వచ్చాడు, మనల్ని కట్టడానికే వచ్చాడు. అందుకే ఆ కల్వరి గిరి పైన ఆయన మరణం పొందాడు, ఎన్నో ఘనమైన కార్యాలు చేశాడు. చనిపోయినటువంటి లాజరును 4 దినముల తర్వాత ఆ కులిపోయినటువంటి దేహము నుండి 4 దినముల తర్వాత మరలా ఆ దేహములో జీవాన్ని పుట్టించి చనిపోయినటువంటి లాజరును బయటకు లేపిన దేవుడైనా, ఏదైనా చేయగలిగిన వాడు మన దేవుడు, ఏదైనా కార్యము సఫలపరచువాడు మన దేవుడు. నీ పక్షమున దేన్నైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకై ప్రాణం పెట్టిన వాడు నీ పక్షము ఉన్నాడు. నీ కొరకై ప్రాణ త్యాగం చేసిన వాడు, రక్తమంతయు ధారపోసిన వాడు మన తండ్రి నీ పక్షమున ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించు, ఆయన రక్తం కిందికి రా, ఆయన రక్తంలో కడుక్కో, ఆయన దెబ్బల ద్వారా స్వస్థత పొందుకో. ఆయన నలుగొట్టబడినటువంటి విధానమును బట్టి నువ్వు విడుదల పొందు, ఆయన వేదనను బట్టి నువ్వు నెమ్మది పొందు. నీవు నిమిత్తం అన్ని కూడా భరించాడు ఆయన, నీ నిమిత్తం అన్ని కూడా ఆయన సహించాడు. ఆయన అవన్నిటినీ నీ కొరకై భరించినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన యొక్క కార్యాన్ని బట్టి, ఆ శిల్వ కార్యమును బట్టి ప్రభువు సముఖంలో వేడుకో. నిత్యముగా ప్రభువు మరలా నీకు స్వస్థతనిచ్చి, నీకు ఆరోగ్యమునిచ్చి నిలబెడతాడు. నీకు కావలసిన సత్య సమాధానములు సమృద్ధిగా నీకు కలుగ చేసి నీ కుటుంబంలో నేను నిలబెడతాడు. ఆ విధముగా నడిపించే జీవాక్కును వీక్షిస్తున్నటువంటి మీ అందరి కుటుంబంలో సమృద్ధి అయిన సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, సంతోషము కలుగ చేసి నడిపించునుగాక. ఆమేన్.